ఏది చేసినా గుడికి వెళ్తే తప్పు, బడికి వెళ్తే తప్పు, బయటికి వెళ్తే తప్పు, పెళ్లికి వెళ్తే తప్పు, జనం వస్తే తప్పు. ఎలాగా స్టీల్ ప్లాంట్కి వెళ్తే తప్పు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడున్నా ఎంతమంది మా అమ్మాయిలు మిస్ అయిపోయారు, ఎంతమంది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. సమస్యల గురించి మేము గతంలో వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాలు పాలించింది, ఇగో మీ ప్రభుత్వంలో ఇది చేయలేదు, మేం చేసి చూపించామని ఒక్కళ్ళన్నా మాట్లాడుతున్నారా? ఎంతసేపు ఏదో ఒకటి మాట్లాడడం ప్రజలకు కూడా విసుగొచ్చే పరిస్థితి వస్తున్నాయి. అందుకే ఒక్కొక్కరు 2 సంవత్సరాలు అయిన తర్వాత జగన్ గారి దగ్గర రావడం మొదలు పెడుతున్నారు. ఎందుకని? ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి. అందుకనే జగన్ గారిని ఇంకా కించపరచాలని మీరు జగన్ గారి మీద దృష్టి పక్కన పెట్టి ప్రజలకు ఏమైనా న్యాయం చేసేలా చూడండి దయచేసి మేము కోరుతున్నాం. అలాగే 2 కాపులంతా ఐక్యంగా ఉంటారు, ఏ పార్టీ అయినా పర్లేదు. నాకు త్రిమూర్తులు గారు అందరూ చెప్పినట్టుగా ఇందులో ఈ కాపు జాతిని కించపరిచే విధంగా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండండి, ఎవరు పని చేసుకునే వాళ్ళు వాళ్ళు పని చేసుకోండి. ఒకళ్ళని ఎవరు ఎంతలో ఉండాలో అంతుంటే మంచిది. మీరు తెలిసి తెలియక వచ్చి రాక అప్పటికప్పుడు ఏదో ఒకటి మాట్లాడేస్తే జాతిని అవమానించినట్టు అవుతుంది. కాబట్టి జాతులను అవమానించకండి, గౌరవంగా ఉంచండి. మన గౌరవాన్ని మనం కాపాడుతూ పుట్టిన జాతిని పుట్టిన కులాన్ని గౌరవించేలా చేయమని మేము కోరుతున్నాం. ముద్రగడ పద్మనాభం గారు త్వరగా కోలుకొని అందరికీ కూడా మళ్ళీ రాజకీయంగా ముందుగా రావాలని మరి ఆ భగవంతుని కోరుతున్నాం. నమస్కారం.